హే గైస్ వాట్సాప్ దిస్ ఇస్ చందన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ గర్ల్ చందు. అందరు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో మీకు ఆల్రెడీ thumbnail ఇంకా టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది వాట్ ఇస్ దిస్ వీడియో ఈజ్ అబౌట్ అని చెప్పి. ఎస్ వీఆర్ వెల్కమింగ్ అవర్ లిటిల్ ప్రిన్సెస్ టు అవర్ హోమ్. సో వీడియో అంతా షూట్ చేశాను అండ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో ఈ ఇంట్రో మాత్రం నేను మళ్ళీ చేస్తున్నాను అనమాట. సో టుడే ఈజ్ అ వెరీ స్పెషల్ డే. నేను ఈ రోజే పోస్ట్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే నేను చాలా ఫాస్ట్గా ఇంట్రోని మళ్ళీ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు మే 15th మా అన్న బర్త్డే అనమాట. సో అనుకోకుండా నేను ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేయాలి అని అనుకున్నాను. అండ్ ఐ థాట్ ఓకే ఫైన్, తన బర్త్డే రోజే ఈ వీడియోని పెడుతున్నాను కదా, కొంచెం ఇంట్రోని మారుద్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యి అగైన్ ఐమ్ షూటింగ్ అనమాట. సో ఈరోజు మా అన్న బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే సంతు. సో దిస్ వీడియో ఈజ్ వెరీ స్పెషల్ టు ఎవ్రీ వన్. అన్నిటికన్నా స్పెషల్ మా అన్నకనమాట. సో ఇంత చేంజెస్, ఓవరాల్ చేంజెస్ నేను మా అన్నలో నేను ఎప్పుడు చూడలేదు. తన డాటర్ పుట్టాక ఐ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ హిమ్. సో ఈ బర్త్డే ఎందుకు స్పెషల్ అంటే తన ఫస్ట్ బర్త్డే ఆఫ్టర్ బికమింగ్ అ ఫాదర్ అనమాట. ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ ఎమోషన్ టు ఆల్ ది ఫాదర్స్. వాళ్ళ డాటర్ కానివ్వండి, సన్ కానివ్వండి, పుట్టిన తర్వాత ఏవైతే వచ్చాయో అవన్నీ చాలా స్పెషల్గా అనిపిస్తాయి మనకు. ఓ ఈ ఇయర్ నేను ఫాదర్ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను నా బర్త్డేని అన్న ఫీలింగ్లో ఉంటారు. వీడియో ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ టు హిమ్. అండ్ ఇంతకన్నా మంచి గిఫ్ట్ నేను ఇవ్వలేను అని అన్న థాట్ తోటి ఈరోజు నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను అనమాట. So yeah, Santu, watch this video, enjoy your fatherhood, and I wish you a very happy birthday once again. So yeah guys, let's begin this video. సో ఇంకా వాళ్ళు వచ్చేసరికి 1 అవర్ అవుతుంది అన్నప్పుడు మేము డెకరేషన్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. సో ఇంట్లో ఒక చిన్నగా వెల్కమ్ బేబీ అన్న బోర్డ్ అండ్ బ్యాక్గ్రౌండ్ అలా చేద్దామని అనుకున్నాము. బెలూన్స్ తోటి అలా చేద్దాం అనుకున్నాము. సో దానికి మేము డెకరేట్ చేస్తున్నాము ఇప్పుడు. సో ఇలా సింపుల్గా పెట్టేసామన్నమాట. క్యూట్గా ఇంకా ఎక్కువ బెలూన్స్ అవి ఇవి పెడితే ఒకవేళ అది బ్లాస్ట్ అయితే బేబీ ఇబ్బంది పడుతుంది కాబట్టి చాలా అంటే చాలా సింపుల్గా చేద్దామని చెప్పి ఇలా డెకరేట్ అయితే చేసాము. బేబీ గర్ల్కి సంబంధించినవి చాలా వెతికాము, బట్ మాకు దగ్గరలో దొరకలేదన్నమాట. వీ ఫౌండ్ ఓన్లీ దిస్ మిక్కీ మౌస్. సో దాంతో ఇంకా ఇలా రెడీ అయితే చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ డెకరేషన్ కూడా చేద్దాము. వెల్కమ్ నడిచేటప్పుడు క్యూట్గా ఉంటుంది. ఫస్ట్ టైం యూనో రాబోతుంది పాప మా ఇంటికి కాబట్టి ఇలా చేస్తున్నామన్నమాట. నేను, మా అక్క అండ్ మా వదిన వాళ్ళ మమ్మీ, సో అత్త అందరం కలిసి ఈ డెకరేషన్ అన్నది స్టార్ట్ చేసామన్నమాట. సో వాళ్ళు వచ్చేసరికి ఇంకా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది కాబట్టి ఫాస్ట్గా ముగ్గురం ఉన్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా చేసేసాము. అండ్ అవుట్పుట్ కూడా చాలా అంటే చాలా క్యూట్గా అండ్ చాలా బాగా వచ్చిందనమాట. ఉన్న చిన్న స్పేస్లోనే వి థాట్ వీ కెన్ డూ సంథింగ్ అని చెప్పి అలా ఉన్న చిన్న స్పేస్లోనే మేము డెకరేట్ చేయడం అన్నది స్టార్ట్ చేసాము. సో యూ కెన్ సీ హౌ ద వెల్కమ్ డెకరేషన్ గోనా బీ అని చెప్పి. What are you doing here? Waiting for
waiting for Chinny baby. ఓకే, హూ ఇస్ చిన్ని బేబీ? మర్దల్. Mother, సంతు మామ డాటర్ అని చెప్పు. అత్త డాటర్. అత్త డాటర్ కాదు, మామ డాటర్. ఇద్దరి డాటర్. ఇద్దరికి డాటర్. ఇద్దరికి డాటర్ చూపి. ఇద్దరికి డాటర్. ఓకే ఓకే ఓకే. అత్త అయ్యో చిన్ని బేబీలా, అయ్యో చిన్న బేబీలా. బక్రాశ్రవి నువ్వు. ఓకే పైకి వెళ్ళాక చూద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తానికి అయితే వచ్చేసారనమాట. సో వీఆర్ వెల్కమింగ్ ఆర్ లిటిల్ ప్రిన్సెస్ టు అవర్ హోమ్. సో మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, చాలా హ్యాపీగా ఉండే అనమాట. సో చిన్న రిచువల్స్ లైక్ యూనో పాపకు దిష్టి తీయడము అలా అన్నీ ఉంటాయి, ప్రతి ఒక్కరు చేసేదే ఇది. సో వి డిడ్ దట్ అండ్ వీ వెల్కమ్డ్ అవర్ లిటిల్ ప్రిన్సెస్ టు అవర్ హోమ్. అండ్ అందరం చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. సో కినిషా తర్వాత మళ్ళీ మా ఇంట్లోకి ఒక బేబీ గర్ల్ వెల్కమ్ అనేది చాలా స్పెషల్ అనమాట మాకు. సో ఆడపిల్ల ఎంతైనా స్పెషలే అండి ప్రతి ఒక్కరి ఇంటికి. బాబు పుట్టిన ఫైన్, బట్ ఆడపిల్ల మాత్రం ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరి ఇంట్లో. సో ఇంకా మేము మా చిట్టి తల్లిని ఎలా వెల్కమ్ చేస్తున్నాము అండ్ డెకరేషన్ అంతా ఎలా ఉంది అంతా ఆల్రెడీ చూసారు కాబట్టి ఇప్పుడు తనని ఎలా వెల్కమ్ చేయబోతున్నామో కూడా చూసేయండి. సో లెట్స్ గో గైస్, లెట్స్ వెల్కమ్ అవర్ లిటిల్ ప్రిన్సెస్ టు అవర్ హోమ్. జీవితం యాంత్రికంగా వేగంగా సాగుతుంది. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం. పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం. ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి. ఆహా ఇదే ఇదే అని అంటారు. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే, మధురమౌ భావాలే ఓ మోగేలోనా. పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే, పులకలే పదులై వేలై పొంగే నాలోనా. లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై, దాననే నింపనేత హృదయాల. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా,
వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా